తోటకు అనమాట అండి. ఇదిగో మామిడి పళ్ళు తీసుకురావడానికి టబ్బులు కూడా రెడీ చేసుకున్నాం. ఈసారైనా మామిడి పళ్ళు తీసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నానండి. కాఫీ మర్చిపోయానా? నా ఫేవరెట్ అంశం కాఫీనే మర్చిపోయాను. ఎందుకంటే ఆవు ఇంకా రాలేదు, పౌడర్ అది కలిపేసాను అనమాట. వస్తే తింటుంది. బాయ్ బాయ్. రండి. ఏంటి మీరు చదువుకోవడానికి వస్తున్నారా? పేపర్ తెచ్చుకుంటున్నారు చూడండి మా వారు. మీకు ఎంత బరువు బాధ్యత చెప్పాను, జాగ్రత్తగా తెచ్చి. అలాగేమో ఏం బరువులో ఏంటో పేపర్ తెచ్చుకుని ఓ మడత మంచం తెచ్చుకుంటున్నారు. నేనేమో షాప్ తీసుకెళ్తున్నాను. అయ్యా వెళ్ళొస్తాను తండ్రి. ఇదిగోండి నేను, ప్రేమబాబు, సాయి, అంకుల్ గారు. హాయ్ అంకుల్ గారు. హాయ్ 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 హాయ్. ఏంటా గడ్డం చేసుకోరా? ఇంకా చేసుకున్నాం. తెల్ల గడ్డం వేసుకుని తయారవుతున్నారు. పెంచుకోండి పోనీ, బాగానే ఉంటుంది. అవుళ్ళమ్మ తల్లి వెళ్ళొస్తామమ్మా. ఇదిగోండి తోటకు వెళ్ళే దారి కొంతమేర ఇట్లా రోడ్డు వేశారు. ఈ రోడ్డు ఉన్నంత మేర ఇబ్బంది ఉండదు. హార్డ్లీ ఒక ఎన్ని కిలోమీటర్లు ప్రేమ? 2 కిలోమీటర్స్ అనుకోండి. కూడా ఉండదండి. ఏంటంటే రోడ్డు కచ్చడా వల్ల మనకి ఇదిగో ఇలా ఉంటది. ఇది కొంచెం బెటర్ ఇప్పుడు. ఇది కాదు సమస్య, ఆ రాళ్ళు ఉంటాయి చూడు అక్కడ. అవును, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఇబ్బంది అవుతుంది. వచ్చేసామా దెబ్బలాడి చూడమంటే నేను ముసలిదాని వడ్డానం చేస్తావు నువ్వు అని చెప్పింది. అలాగే ఇప్పుడు ప్రేమబాబుకి తారు వెహికల్ కొనివ్వాలంటండి. చూడండి రోజు తీసుకొస్తాడంట. వచ్చుంటాడు, వర్కర్స్ వచ్చుంటారు. నేను తోటకి వచ్చేసరికి మా తోట లీజుకి తీసుకున్న యుగంధర్ గారు కూడా ఉన్నారు. రాత్రి గాలివాన వచ్చిందంటండి, చాలా కాయ రాలిపోయిందంట. ఇక ఆ కాయలన్నీ ఏరుతున్నారు అనమాట అండి. మేము వస్తున్నామని చెప్పాము. నేను కూడా వస్తానండి అని చెప్పి ఆయన అదే టైంకి వచ్చారు అనమాట అండి. మొత్తం కాయలు ప్రతి చెట్టు కింద రాలిపోయి ఉన్నాయండి. ఇదిగోండి ఏరుతా ఉన్నారు. మేడం గారు, ఈ కాయలు అయితే మాకు మార్కెట్కి కూడా వెళ్ళబెట్టి తయారు కాలేదు. ఈ అకాల వర్షాల వల్ల ఇంకో వారం పట్టిద్దండి. వారం పట్టిద్దండి. ఇంకో వారం ఉంటే అంటండి చాలా బాగా తయారవుతాయి అట. ఇవి తయారయ్యేది ఇంకా కింద కొండబట్టి ఆగినట్టున్నాయి కొంచెం ఈ కాయ. మరి పైన కాయలు అయితే ఈ గాలికి ఆగవండి. రాలిపోయినాయి అన్నీ పైన అనమాట. దిగువకున్నాయి అనుకోండి, అంత గాలి దెబ్బ తగలదు. అందుకని ఇవి అలానే ఉన్నాయి. ఇట్లా దిగువకున్నాయి ఉన్నాయి. ఇదిగోండి కాయలు. దిగువకున్న కాయలు మాత్రం కొన్ని ఆగినవి, కొన్ని అయితే దారుణంగా రాలిపోయినాయి అండి. మొత్తానికి ఒక 500 కాయ రాలిపోయి ఉంటుంది అని ఈజీగా చెప్తున్నారు. ఉంటుందండి, ఇంకా పైనే ఉంటుంది. కాదండి, చెట్టుకి కాయటమే ఈ ట్రిప్ తక్కువ కాసినాయి అని అన్నారు. దానికి తోడు ఈ గాలి ఇవన్నీ వచ్చి ఇలా రాలిపోతే రైతు ఏమైపోవాలండి? ఏదో రూపాయి వస్తేనే కదా. ఈ ఇయర్ రేటు బాగుందని అన్నారండి. మామిడి పళ్ళ రేటు బాగుంది, తక్కువ కాసింది కానీ రేటు బాగుంది అని అన్నారు.
కాకపోతే మరి ఇట్లాంటి గాలివానలు ఇలాంటివి వచ్చినప్పుడు దెబ్బతినేయాల్సిందే, కాయలు రాలిపోతాయి. దాన్ని ఇంకెవరం ఏం చేయలేమండి. తయారైన కాయ అనుకోండి రేటు వస్తుంది, ఇట్లా రాలుగా అయ్యి అయితే కొంచెం అంత రేటు రాదనమాట. వీటిని ఎలా చూసుకుని ఆనందపడి కొన్ని పళ్ళు ఏమన్నా మామిడి పళ్ళు తీసుకుని వెళ్దామండి. కాయ కాలిపోయి చెట్ల మీద కొన్ని ఉన్నాయి. ఇంకా ఒక 10 రోజులన్నా ఆగితే అంటండి బాగా వచ్చేయట కాయలు. ఇంకా ఉరుములు మెరుపులు వస్తానే ఉన్నాయి. ఉరుములు మెరుపులు ఊరికే రావులే, ఊరికే రావు, డబ్బులు కొనుక్కుంటే వస్తాయా? వనవప్పు కురిసెలే, మామిడి పళ్ళు రాలులే. మరి ప్రస్తుతానికి తగినట్టు పాడాలి కదా. ఈ ఉన్న 4 పళ్ళు రాలిస్తే కానీ ఈ వానకి మనశ్శాంతిగా ఉండేలా లేదు. వాన వస్తే పర్లేదు, గాలి వాన వస్తే ఆగవండి. ఏమంటే వర్షం వచ్చినా కూడా మామిడి పళ్ళు చప్పపడిపోతాయి అంటండి, పురుగు పట్టేస్తుందట, చప్పగా అయిపోతాయి అంట. ఇన్ని ఉన్నాయి. ఇదండి ఇదంతానేమో మనది మామిడి తోట అయితే, ఇదంతానేమో కొబ్బరి తోట. అంటే 2 ఎకరాలు కొబ్బరి, 2 ఎకరాలు మామిడి కింద ఉంటుంది అన్నమాట. మనది కలిపే అనుకోండి, లెక్క అలా ఉంటుంది. ఈసారి కొబ్బరి బాగా వచ్చిందండి. కొబ్బరి రేటు బాగా ఉంది కదా, అవి కొంత రైతుల్ని కవర్ చేసి ఉంటుంది. కొబ్బరికాయ ఒక్కొక్కటి ఏంటండి ఎంత ఖరీదు ఉందో తెలుసా? 40 రూపాయలు, 50 రూపాయలు కూడా అమ్మారు. అబ్బో వారు చూడండి అని అంట, చూసుకో. అబ్బో ఇక్కడ చూడండి ఎంత అరకేజీ పైన, కేజీ 1/2 కేజీలు ఉంటాయి. ఇంతంత కాయలు రాలిపోయింది. చాలా బాగుంది. బాబా ఒక్క 10 రోజులు అయితే, ఒక్క 10 రోజులు అయితే సరిపోదు. బోర్ సౌండ్ వస్తుంది ఏంటండి? గొలసం తయారైపోయింది. చూసారా బోల్ సౌండ్ వస్తుంది. ఉండండి దగ్గరికి చూపిస్తా. ఎంతంత సైజు. బాబా కేజీ ఉండదా? 1/2 కేజీ పైన. ఆ 4 కాయలు 300 రూపాయలు బేవారాన్ని. అవునా? ఏంటండి మా వారేమో పేపర్ తెచ్చుకున్నారు, ఈ బాబేమో మంచం తెచ్చుకున్నాడు, నేనేమో టబ్బులు తెచ్చుకున్నాను. చిలకలు చూడండి. కుక్కరొక్కో గారు కాఫీ తాగుతుంటాం, కాఫీ చేసుకుంటాం. వేడి ఉండకపోవచ్చు, సరిపోయిందా లేదా కంపల్సరీ కాఫీ తెచ్చుకుంటాం తోటకు వచ్చినప్పుడు. అలా మన పిల్లలు వచ్చినప్పుడు వచ్చాము, అది మీరు లేదు అప్పుడు. అవునండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడే వస్తారు కదా సమ్మర్లో, మన వాళ్ళు వచ్చి చూస్తారు అనమాట. కొబ్బరి చెట్లు కొద్దిగా తలలో వచ్చేసి ఉన్నాయి కదా, ఈ ప్లేస్లోనేమో ఇంకోటి రిప్లేస్ చేసేసి ఇది ఎలాగ ఉంచేసి అది ఎదిగాక దీన్ని తీసేద్దాం ఒకటి. అలాగే 1/2 ఎకరంలోని మామిడి వేద్దామా కొబ్బరి వేద్దామా? మామిడి వేద్దాం.
సైజు మనకి ఇదొకటి ఎక్కడ ఫారం అక్కడ అక్కడ సరుగుడే పెట్టలేదు, అక్కడ ఫలసాయం వచ్చేది వేయకూడదు. సరుగుడు లాంటిది అక్కడ వేసేసి ఇక్కడ ఇదివరకు సరుగుడు ఉండేది, తోట మూసేస్తుందని చెప్పి తీసేసాను. మూసేసి ఉండేది. ఇదిగోండి మామిడి పళ్ళు మనకి కప్పులో మంచి ఏరి వేస్తున్నారు. చెట్టుకున్నాయి. ఇదిగోండి రెడీ అయిన కాయలు మనకు తెలియదు కదా, ఆయన అడిగి కోస్తున్నా. మళ్ళీ ఇంకా తయారవ్వలేదు అనుకోండి మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా, అందుకని ఇది కొయ్యొచ్చా అని అడిగి కోస్తున్నా. ఇటు చూడండి గోల్డెన్ బంచ్ ఉన్నాయి, కానీ ఇందులో ఒకటో రెండో అయింది. ఇదే ఇలాగనమాట. ఇవి రెడీ అయిన కాయలు మనకు తెలియదు కదండి, అందుకనే లాస్ట్ టైము ఏమీ కొయ్యకుండా వెళ్ళింది కూడా అందుకే. మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా, ఎటు తయారవని కాయలు కోసామనుకోండి. థ్యాంక్స్ బాబు. కాయల్ని ఎలాగా తుడి ఏమండి నా మంచం మీద పెట్టారు మీరు, మరక పడిపోతుంది. ఇది ఘనజీవామృతం అన్నమాట అండి, దీని నిండా ఉంటుంది. ఈ ట్రిప్కి తెప్పిస్తాడు ప్రేమ. అవి మామూలు వాటర్లో కలిపి వేయించాలన్నమాట. అక్కడ అబ్బాయిని చెప్పమని తీస్తారు. సంవత్సరాలు లీజ్ ఇవ్వలేదంటే అసలు వాడు మామూలుడు కాదు. రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ. ఒక్కసారిగా కృష్ణా జిల్లా నుంచి మళ్ళీ గోదావరి జిల్లాలోకి వచ్చేసామండి. మీకు ఈ పచ్చదనం ఇదంతా చూసేసరికి అర్థమైపోతుంది ఇక భీమవరం వచ్చేస్తున్నాము అని చెప్పి. దారిలో అంతా అండి మా వారు, మా మరిది గారు, నేను దెబ్బలాడుకోవటమే సరిపోయిందండి. అందరి గురించి భీమవరం గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా సరే ముగ్గురం దెబ్బలాడేసుకుంటాం. వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయిపోతారు, నేను ఒకదాన్ని ఒక పార్టీ అవుతాను అనమాట అండి. దారంతా కీచులాడుకుంటూనే వచ్చామండి. అలానే తోటకి సంబంధించి ఇంకొన్ని వివరాలు కూడా మీతో చెప్పాలని అనుకుంటున్నాను. దానికి సంబంధించి మరో వీడియో పెడతానండి. ఇక భీమవరంలోకి ఎంటర్ అయిపోయామండి. శివయ్య తండ్రి వచ్చేసాం. చూడండి కారు పెట్టే ప్లేస్లో బసవయ్య పడుకున్నాడు. పెద్ద బసవేశ్వరుడు మన ఇంటికి వచ్చే సువాసన వచ్చే బసవేశ్వరుడు చిక్కాడు. ఏంటోనండి గోవులన్నీ చిక్కిపోయినాయి. నా బసవయ్య నా తండ్రి రానా ఆయన ఇంటికి. రిపేర్లు గోల మనకి వదలదా, ఎన్ని రిపేర్లోనండి అసలు ఇసిగించేస్తున్నాయి కార్లు రిపేర్లు. ఇలా చూడండి మేము అన్నీ దింపుకుంటున్నాము. దానాయన నీకు పొద్దున్న ఇక్కడ పెట్టి వెళ్ళానే నీకు, అక్కడ కూడా పెట్టారా? అన్నీ దిప్పుకునేసరికి మిగతా పని తర్వాత చూసుకుందాం. గేట్ వేసేయాలప్ప, ఇదే లోనకి వచ్చేసేది. ఎక్కడి నుంచి వచ్చారండి? నంద్యాల నుంచి వచ్చారు వీరిద్దరు డాక్టర్స్. మీరండి?
జనరల్ సర్జన్ మీరు? ఆర్థోపెడిక్ సర్జన్. మన ఫ్యామిలీ మెంబర్స్ నంద్యాల నుంచి వచ్చారంటండి. పంచారామ క్షేత్రాలు అన్నీ చూస్తూ ఇప్పుడు అంతర్వేది వెళ్తున్నారు అన్నమాట. సంతోషం అండి, చాలా సంతోషం.